హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా మనం మిక్సర్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉందండి. చల్లగా నోటికి రుచిగా చాలా బాగుంటుంది. ఇది దేంతో తయారు చేసామో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దాం. కానీ ఈ సమ్మర్లో ఇలాంటి వెజిటేబుల్తో మనం చేసుకొని తింటే రుచికి రుచి, చల్లదనానికి చల్లదనం. ఇవి ఏటితో చేసామో చూద్దామా. కీర దోసకాయలు ఒక 2 తీసుకున్నానండి. కీర దోసకాయలు ఈ ఎండలకి ఎంత మంచిదో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కదా. అందుకని కీర దోసకాయలతోనే మనం రెగ్యులర్గా తినే ఈ చాట్ని తయారు చేశానండి. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ బొరుగులు మిక్చర్ అని, చాట్ అని, అది ఇదని ఎక్కువ శాతం వాటికే ఇంపార్టెంట్ ఇస్తుంటారు. కాబట్టి మనం ఈ వెజిటేబుల్తో కూడా ఎలా ఈ విధంగా చేసుకోవచ్చు అన్న దాని గురించి చేసి చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసుకొని తినండి. హెల్దీకి హెల్దీ, ఆనందానికి ఆనందం. అంత బాగుంది బ్రదరు. ప్రతి ఒక్కరూ ఎవ్వరూ మిస్ కావద్దు. కానీ కీర దోసకాయలు ఏంటంటే పైన తోలు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ టైప్లో చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ఏంటంటే మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారండి. ఓకేనా. ఇందులో ఉండే నీరు శాతం కూడా బయటకు వచ్చి మనం కలిపేటప్పుడు, మిక్స్ చేసేటప్పుడు ఇంకా రుచి చాలా బాగుంటుంది. అందుకనే ఇలా చిన్నగా కట్ చేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. నేనైతే ఎంత మరీ చిన్నగా అంటే 1/2 ఇంచి అంత సైజులోనే కట్ చేశాను. ఈ విధంగా అయితే ఏమవుద్దంటే మనం ఇందులోకించి కలిపేటప్పుడు సాల్ట్ ఇవన్నీ వేసి ఇందులోకించి రసం టైప్లో ఊరి సూపర్గా ఉంటుంది. అందుకోసమనే అలా. ఇప్పుడు ఇవన్నీ తీసి మనం ఏదైతే కలుపుకోవడానికి అనుగుణంగా ఉంటుందో అలాంటి బౌల్ ఒకటి తీసుకుందాం. ఆ బౌల్లో వీటిని వేసుకునేసి ఆ తర్వాత ఉల్లిగడ్డను కూడా ఒక పెద్ద గడ్డ తీసుకునేసి చిన్న ముక్కలుగా కట్ చేసి దాంట్లో వేసుకునేసి ఆ తర్వాత 2 లేదా 3 టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అవి మంచి ఎర్రటి పండ్లు. ఆ తర్వాత రుచి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసాక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొద్దిగా వచ్చేసి కారం వేసుకుందాం. అంటే 1 టేబుల్ స్పూన్ సరిపోద్దండి, మరి ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే రుచి కోసం మాత్రమే. ఆ తర్వాత జీలకర్ర పొడి సగం టేబుల్ స్పూన్ వేసుకునేసి చాట్ మసాలా కూడా సగం టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోద్దండి. మరీ ఎక్కువ మసాలాలు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇది సమ్మర్లో కూల్గా ఉండటానికి. ఆ తర్వాత కొత్తిమీర చల్లుకునేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బూందీ పూస ఉంటుంది కదా సన్నది, ఆ సన్న పూసను దాంట్లో వేసుకుందామండి. వేసిన తర్వాత ఒక నిమ్మ చెక్కని అలా పిండుకోవాలి. ఇవన్నిటి మీద నిమ్మ దబ్బ రసం కాస్త పిండుకునేసి ఇప్పుడు ఈ విధంగా కాస్త అలా మిక్స్ చేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి. కాకపోతే ఏంటంటే ఇది మొత్తానికి బాగా కలవాలి. ఇందులోకించి కాస్త లైట్గా నీరు టైపు రావాలండి. అప్పుడు తింటుంటే రుచి మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. నోట్లో పెట్టుకోగానే కరిగిపోయే విధంగా చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఎవరైనా సరే సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. గట్టిగా అంటే ఒక 5 నిమిషాల్లో ఈ రెసిపీ రెడీ అవుతుంది. కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా భలే అంటే చాలా బాగుంది. ఏంటంటే సాయంత్రం టైంలో స్నాక్ రూపంలో ఈ విధంగా తయారు చేసుకోండి. మనం బయటికి ఎక్కడికి వెళ్ళే అవసరం లేదండి. ఇంట్లోనే ఇలా కీరాలు కానీ ఇవన్నీ తెచ్చుకునేసి రెడీ చేసుకునేసి ఇంట్లో పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎంతో రుచిగా తినచ్చు. అందరికీ చాలా మంచిది హెల్త్కి. ఈ విధంగా మాత్రం ఎవరు మిస్ కాకండి. రుచి మాత్రం చాలా బాగుంది. కడుపులో చల్లగా. ఇంకా కారం వద్దనుకున్న వాళ్ళు మానేయచ్చు, ఇబ్బంది లేదు. కాకపోతే మాత్రం ఈ టైప్లో చేసి ఖచ్చితంగా తిని చూడండి. చాలా అంటే చాలా బాగుంది.